హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదండి, కానీ ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇట్లా గోధుమ రవ్వని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోధుమ రవ్వ అనేది రోస్ట్ అవుతున్న కొద్దీ కలర్ అనేది వైట్ కలర్కి చేంజ్ అవుతుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేస్తే మాడిపోతుంది. తర్వాత ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొన్ని పల్లీలు, జీడిపప్పు అండ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో క్యారెట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్స్ వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకొని వాటర్ అనేది మరిగించుకోవాలి. మనం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాతనే ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనము ఈ వాటర్లోనే కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పైన వేసే కంటే కూడా మరుగుతున్నప్పుడు వేయాలి వాటర్. కొత్తిమీర అనేది బాగుంటుంది, టేస్ట్ అనేది బాగా పడుతుంది. తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసుకున్న ఉప్మా రవ్వ వేసి ఉడికించుకోవాలండి. దీనిపైన ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూడండి, ఉప్మా అనేది పొడి పొడిగా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ పిల్లలకి ఇలా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.